హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు వచ్చేసి మన క్లాస్ లో మనము లాంగ్ కుర్చీ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా చేస్తాను వీడియో ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ నేను కటింగ్ చేస్తాను దీన్ని. నేను బాడీ ఎలా తీసుకున్నాను, దీనికి వచ్చేసి ఫుల్ చేతులు కట్ చేశాను అనమాట. ఆ ఫుల్ చేతులు ఎలా అనేది ఎలా కట్ చేశాను మీకు ఈ వీడియో ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ వచ్చేసి నేను ఈ ఫ్రాక్ అనేది నేను స్టిచ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇలా అందంగా చాలా నీట్ గా పెద్దగా వస్తుంది పెద్ద గేర్ తోని. అయితే దీనికి లైనింగ్ నేను ఎలా పెట్టాను, ఎలా చేశాను అనేది క్లియర్ గా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, దీనికి వచ్చి పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. వచ్చేసి ఇలా వస్తుంది. ఇది బ్యాక్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంత నీట్ గా కుర్చీ ఎలా పెట్టాను, ఎంత డిస్టెన్స్ లో పెట్టాను నాకు వీడియో నేను ఖచ్చితంగా మీకు చూపించాను. మీకు వీడియో మీకు పెడతాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు బిగినర్స్ అయినా ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళైనా సరే దానికి ఎలా పెట్టుకోవాలనేది మీకు క్లియర్ గా మీకు వీడియో చూపించాను ఫ్రెండ్స్. మొదటిసారిగా మీరు నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, లెట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్ కుర్చీ ఫ్రాక్ కదా మనం కట్ చేసేది ఇప్పుడు. అయితే దీనికి నేను తీసుకున్న మెజర్మెంట్స్ ఒకసారి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ మనకి మొత్తం పొడవు 48 ఇంచులు ఉంటుందండి. ఇది నేను తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చేసి కుర్చీ ఫ్రాక్ పొడవు వచ్చేసి 48 ఇంచులు. నేను నడుం కొలత వచ్చేసి 29 ఇంచులు తీసుకున్నాను. అంటే ఇది టైట్ గా తీసుకున్న కొలతలు అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి, ఇప్పుడు నేను నడుం కొలత వచ్చేసి 29 ఇంచులు ఉంది. అలాగే చెస్ట్ వచ్చేసి మనకి 34 ఇంచెస్. ఓకేనా, ఇది ఎగ్జాక్ట్ కొలతలు అనమాట. దీనికి మనం యాడ్ చేసుకుంటాము ఎప్పట్లాగానే చెప్తాను అవి కూడా. చూడండి, ఇక్కడ వచ్చేసి బాడీ పొడవు అనమాట. అది ఇక్కడ వచ్చేసి నడుం లూజ్ అనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, బాడీ పొడవు 14 ఇంచులు ఉంది, తర్వాత 16.5 నడుము ఉందనమాట. చూడండి, కింద నేను ఇలా లైన్ కొట్టే కదా, ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది వచ్చేసి మనకి చంక లూజ్ వచ్చేసి మనకి 16 ఇంచులు ఉంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఇక్కడ మన 34 అనేది చెస్ట్ లూజ్ కదా, 34 కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 38 వస్తుంది. 38 డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంత వస్తుంది 9.5 ఇంచులు వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, 9.5 ఇంచులు ఇది చెస్ట్ లూజ్ అండి. ఇది 4వ వంతు వచ్చేసి మనకి 9.5 ఇంచులు పెట్టాలన్నమాట. అర్థమవుతుంది కదా. అలాగే సేమ్ టైం నడుము కూడా మనము 4 ఇంచులు యాడ్ చేసుకుంటాం. 4 ఇంచులు యాడ్ చేస్తే మనకి 33 వస్తుంది. డివైడెడ్ బై మనం 4 చేసుకుంటే మనకి 8.5 వస్తుంది. అంటే 4వ వంతు 8.5 అనమాట. నడుము కాడ ఇక్కడ తీసుకున్నాం 16.5 ఉంది కదా, ఇక్కడ 2వ వంతు అనమాట. అది అంటే 16.5 ఇంచులు అనమాట. మనం సగం పెడతాం కాబట్టి 16.5 ఇంచులు వస్తుంది. బాడీ పొడవు 14, నడుములు వచ్చేసి 16.5 ఇంచులు అనమాట. ఈ మెజర్మెంట్స్. ఓకేనా. నెక్ వచ్చేసి 6.5 ఉంది, బ్యాక్ నెక్ 7 ఉంది. ఈ కొలతలతో మనము ఫస్ట్ బాడీ కట్ చేద్దాం. ఫ్రాక్ కి మన పైన బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఈ మడతలని మన వైపు ఉంచండి, ఈ 4 ఫోల్డ్స్ అనేది అవతల వైపు ఉంచండి. అర్థమవుతుంది కదా, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ క్లాత్ వచ్చేసి నేను మీటర్ తీసుకున్నానండి. ఇది పాలిస్టర్ క్లాత్, లైనింగ్ కోసం వాడుతున్నాను. ఆల్రెడీ ఈ ఫ్రాక్ అనేది మీకు ఫస్ట్ వీడియోలో చూపించా కదా, స్టిచ్ అయిన తర్వాత అది చూడండి, పాలిస్టర్ తోనే వాడాను. సిల్క్ చీర అనమాట అది. అర్థమవుతుందా ఫ్రెండ్స్. మనకి ఇలా నీట్ గా మనం కటింగ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నాను, ఎలా నేను మీకు చూపిస్తున్నాను కదా. చూడండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి కరెక్ట్ గా. చూడండి, కింది వైపు ఒక 1/2 ఇంచు కానీ మీరు 3/4 ఇంచు కానీ వచ్చేసి ఇలా మీరు ఖర్చు కోసం ఉంచేసుకోవచ్చు. నేను చూడండి పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనకు వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ బాడీ పొడవు వచ్చేసి చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. 14 ఇంచులు కదా, 14 ఇంచులు ఉంది బాడీ కొలత అనేది మనకి. 14 ఇంచులు ఉంది. ఓకేనా. నడుము వచ్చేసి 16.5 ఇంచులు ఉంది. చూడండి, అర్థమవుతుంది కదా ఇంతవరకు క్లియర్ గా. రైట్, ఇప్పుడు కొలత పెడతా. చూడండి, నేను వచ్చేసి 14.5కి 3/4 ఇంచెస్ కలిపి పెడుతున్నాను. చూడండి, ఇంత అంటే 14.5 కూడా పెట్టుకోవచ్చు మన కింద క్రాస్ని బట్టి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి సంకలు వచ్చేసి నేను 6.5 ఇస్తున్నాను. చంక డౌన్ 6.5 ఇంచులు పెట్టాను దీనికి. మనకి చంక రౌండ్ మొత్తం 16 ఇంచులు ఉంది కదా. చూద్దాం, మనం ఇది కట్ చేసేటప్పుడు చంక రౌండ్ కొలిచినప్పుడు ఏమన్నా కొంచెం హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకి ప్రాబ్లం ఉండదు. నేనైతే చంక డౌన్ 6 ఇంచులు పెట్టాను ఫ్రెండ్స్. 6 ఇంచులు నేను 6.5 ఇంచులు పెట్టాను చంక డౌన్. చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ వేయడం మర్చిపోయి కదా. షోల్డర్ ఎంత అంటే
దీనికి షోల్డర్ ఎంత వచ్చేసి ఎంత ఉందంటే మనకి షోల్డర్ ఎగ్జాక్ట్ గా 14.5 ఇంచులు ఉంది. 14.5లో మనము -4 ఇంచులు తీసేయాలి. అర్థమవుతుంది ఫ్రెండ్స్. తీసేస్తే మనకి 10.5 వస్తుంది. 10.5లో మనకి రెండో వంతు వచ్చేసి 5.5 వస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా. మనకి చెస్ట్ నడుము సీట్ దగ్గర 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా షోల్డర్ వచ్చేసరికి మనకి 4 ఇంచులు మైనస్ చేయాలి. అర్థమవుతుంది కదా. రైట్, చూడండి ఇక్కడ వచ్చేసి మనకి రెండో వంతు కదా, ఇది 10.5లో 5.5 పెట్టండి. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా మీరు 5.5 పెట్టాలి. అర్థమవుతుంది కదా. మన నెక్ వచ్చేసి మనకి ఇక్కడ నేను 2 పాయింట్ ఇస్తున్నాను. 2 పాయింట్ నేను నెక్ ఎడల్పిచ్చాను పైన. కిందికి వచ్చేసరికల్లా పాయింట్ తక్కువ 3 ఇంచులు ఇస్తున్నాను. చూడండి, అర్థమవుతుంది కదా. అట్లా మీరు ఇలా పెట్టండి. ఇక్కడ నుంచి మనం చెస్ట్ అని తీసుకున్నాం 34 కదా. 34లో మనము 4 యాడ్ చేసాము, 38 వస్తుంది. 4 వంతు వచ్చేసి మనకి 9.5 వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇక్కడ 9.5 ఇంచులు పెట్టండి. 9.5. ఇక్కడ మనం 16.5 కదా, మనకి వచ్చేసి దాంట్లో రెండో వంతు 8.5. అర్థమవుతుంది కదా. ఇక్కడ 8.5 పెట్టండి. మెజర్మెంట్స్ అనేవి ఎగ్జాక్ట్ కరెక్ట్ గా తీసుకోవాలండి. అది టైట్ గా తీసుకొని మనం ఇలా 4 ఇంచులు యాడ్ చేసుకొని 4 వంతు పెట్టేసుకోవాలి 4 మడతల మీద. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం ఈ మార్కును కలుపుతూ డ్రా చేద్దాం. చాలా ఈజీగా ఉంటుందండి. నేను ఇక్కడ కింది వైపు డాట్స్ కోసం ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ ఖర్చు పెట్టాను. మనకి ఇట్లా పెట్టినా కానీ ఎగ్జాక్ట్గా మనకి పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను నా స్టైల్లో మీరు కట్ చేసి కుట్టండి, చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ మనం చంక మార్క్ చేస్తున్నాం చూడండి. ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనము చంక రౌండ్ కొలుద్దాం. మనకి చంక రౌండ్ ఎంత ఉంది, మనకి ఎగ్జాక్ట్ గా 16 ఇంచులు ఉంది కదా. అది మొత్తం లూజ్ అనమాట. మనం దాంట్లో రెండో వంత పెడతాం అనమాట. అది మనకి వస్తుంది మనకి 8 ఇంచులు. చూద్దాం మనకి 8 ఇంచులు పూర్తి రౌండ్ వచ్చిందా అని చూద్దాం. ఎగ్జాక్ట్ గా మనం ఇట్లా రౌండ్ షేప్ పెట్టుకున్నాం కదా, ఆ టైప్ లో కొలవాలి. చూడండి 8.5 దాకా వస్తుంది. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉందన్నమాట. అయితే ఒక చిన్నగా ఒక పాయింట్ మందం మన లైన్ అనేది పైకి కొట్టాలన్నమాట. ఇట్లా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే చంక రౌండ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, నీట్ గా వస్తుంది. అర్థమవుతుంది కదా. చిన్న కొంచెం పైకి కొట్టాను నేను, అంటే ఐ థింక్ దానికి వచ్చేసి మనకి 6.5 ఇంచులు చంక డౌన్ అన్నట్టు అనమాట. అర్థమవుతుంది కదా. 6.5 ఫిక్స్ అయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాక్ట్ చూడండి 8 ఇంచెస్ వచ్చేసింది. పర్ఫెక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇక్కడ మన ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొకటి చూసి చూడండి, ఇక్కడ క్రాస్ కొట్టాలన్నమాట. మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇట్లా ఒక మన 1/2 ఇంచులో ఇట్లా మీరు క్రాస్ ఇవ్వండి. ఇట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే సైడ్ కి మనం స్టిచ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రాక్ సైడ్ దగ్గర మనం కుర్చీ పెట్టిన తర్వాత కిందికి వస్తుంది అనమాట. ఇట్లా క్రాస్ అయిపోతే సైడ్ డౌన్ అయిపోతాయి. సేమ్ టైం అలాగే కిందికి వచ్చేసరికి కూడా మనకి ఆ కింది వైపు కూడా మన అనేది 2 వైపులా మన ఇట్లా ఏలాడినట్టుగా అట్లా వస్తుంది అనమాట. పై ఎత్తుకొని ఉండదు అనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్. దానివల్ల ఇది యూజ్ అనమాట. మనం ఖచ్చితంగా ఫ్రాకులకి ఇలా క్రాస్ తీసేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇలా తీయాలి. చూడండి, చూడండి, తీసేయండి. ఇక్కడ ఒక టక్ పెట్టండి, ఇక్కడ ఒక టక్ పెట్టండి. చూడండి ఇలా నీట్ గా రౌండ్ ఇలా రావాలి. చూడండి ఒకసారి కొలుద్దాం. పర్ఫెక్ట్ గా వచ్చేసిందండి. 8 ఇంచెస్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోయింది. చూసారు కదా. రైట్, ఇప్పుడు వచ్చేసి మనము ముందు వైపు వచ్చేసి లోసంగా తీద్దాం. ఇట్లా 2 పొరలు తీసేసుకొని ఫ్రంట్ కదా, ఇది ఫ్రంట్ వైపు కి ఎగ్జాక్ట్ గా చూడండి. నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా ఎగ్జాక్ట్ గా కార్నర్ కి వచ్చేసరికల్లా మనం ఒక 1/2 ఇంచ్ మందం ఇలాగా మీరు లోసంగా తీసినట్లయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు లోసంగా తీసాం కదా, ఇప్పుడు పైన ఒక పాదం మందం ఇలా కట్ చేయండి. ఇది ఒక ఫార్ములా అండి మనకి. ఇది ఎగ్జాక్ట్ గా చాలా బాగుంటుంది. నెక్ అనేది అద్దినట్టు ఉంటుంది అన్నమాట ఇలా కట్ చేయడం వల్ల. ప్లస్ ఏంటంటే మనం లో సంఖ తీసాం కదా, సంఖ రౌండ్ ఎక్కువ రాకుండా ఉండడం కోసం కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. అంతవుతుంది కదా క్లియర్ గా మీకు. చూడండి మళ్ళీ ఒకసారి చూస్తాను చూడండి. 8 కరెక్ట్ గా వచ్చేసింది. అర్థమవుతుంది కదా. ఇట్లా ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనం డ్రా చేసుకుందాం. ఫ్రంట్ నెక్ ఎంత ఉంది మనకి, ఇక్కడ 6.5 ఉంది. ఓకేనా. బ్యాక్ నెక్ 7 ఇంచులు ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనం డ్రా చేద్దాం. మనం ఇప్పుడు పై వైపు మనం ఒక 1/2 ఇంచు మందం లేపేస్తాం కదా, ఆ లేపేసేది కూడా మనం ఇక్కడ దాన్ని కలుపుకొని పెట్టుకుందాం. ఇప్పుడు 6.5 కదా, 6.5కు ఒక 1/2 ఇంచు కలిపి 7 ఇంచులు మార్క్ పెట్టండి. ఇక్కడ డ్రా చేయండి. అర్థమవుతుంది కదా. మనం పైన 2 పాయింట్ ఇచ్చాము, కింద పాయింట్ ఒక 3 ఇచ్చాము. సేమ్ టైం బ్యాక్ నెక్ కూడా సేమ్ అంతే. మనం 1/2 ఇంచు పైన లేపేస్తాం కాబట్టి 7 ఇంచులు ఉంది కాబట్టి 7.5 పెట్టండి. ఓకేనా. 7 కావాలి. 7 ఇంచులు ఎక్కువ కాబట్టి మనం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకుంటే సరిపోతుంది.
7:15 దగ్గర మీరు ఇలా డ్రా చేయండి. నీకు వీడియోలో మీకు ఫస్ట్ వీడియో నీకు ఫ్రాక్ చూపించా కదండి, కుర్చీ ఫ్రాక్, అది ఇప్పుడు కట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేయండి. సేమ్ టైం దీని తర్వాత మీకు స్టిచ్చింగ్ కూడా నేను పెట్టాను, 2 కలిపి పెట్టాను. లెంత్ ఎక్కువైనా కానీ ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందని, ఏమంటే కటింగ్ అయిపోగానే స్టిచ్చింగ్ అనేది మీరు చూస్తే ఏమవుతుందంటే మీకు ఒక ఐడియా వస్తుంది, మీరు కుట్టుకోవడానికి కూడా మీకు ఫ్రీగా ఉంటుంది అనమాట. ఓకేనా? అందుకోసం నేను లెంత్ ఎక్కువైనా కానీ పెడుతున్నా ఫ్రెండ్స్. ఇది మీరు స్కిప్ చేయకుండా చూడండి, అది మంచిగా అర్థమవుతుంది. బిగినర్స్కి, నేర్చుకున్న వారికైనా, ఆల్రెడీ నేర్చుకుని ఉన్న వారికి కూడా ఇంకా చాలా బాగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కొంతమంది అడిగారు ఇదండి కుర్చీ ఫ్రాక్ పెట్టమని, అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను మీకోసం. చూడండి, ఇది బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. ఇలా తీసుకోండి. మీరు మంచి కార్నర్లో మీరు ఇలా రౌండ్ స్కేల్తో రౌండ్గా గీసుకున్నట్లయితే మంచిగా వస్తు చూసారా, ఒక 1/4 ఇంచు ముందని లేపేశాను. అది దేనికి మనకి 2 విధాలా దానికి యూజ్ అవుతుంది. అర్థమవుతుంది కదా, మనకి షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది, ప్లస్ నెక్ అనేది అద్దినట్టు ఉంటుంది అనమాట. దీనివల్ల మనకు అంత యూజ్ ఉంటుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ వైపు కూడా మనం సేమ్ మీకు నచ్చిన నెక్ ఇలా కట్ చేసుకోండి. రౌండ్ అయితే రౌండ్, ఇలా స్టార్ అయితే స్టార్, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ స్టార్ నెక్ ఇస్తున్నా. చూడండి, ఇలా వస్తుంది. ఈ ఫ్రాక్లకి ఈ టైప్ నెక్సే అందంగా ఉంటాయి, అందుకే నేను ఈ నెక్లే పెడతాను అనమాట. ఓకేనా? దీన్ని కూడా మన పావించి తీసేసాం. నెక్ మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా 6.5 నెక్ వచ్చేసింది అనమాట. చూడండి, నెక్ కూడా మన పావించి తీసేసాం కదా, మనకు కావాల్సిన 6.5 వచ్చేసింది పర్ఫెక్ట్గా. ఓకేనా? రైట్. మనం లోసంక కూడా తీసిన తర్వాత కూడా చూసాం కదా, మళ్ళీ ఒకసారి చూడండి. చంక్ వచ్చేసి మనకి 8 ఇంచులు, పర్ఫెక్ట్గా 8 ఇంచులు వచ్చేసింది. ఇది మనకు వచ్చేసిన తర్వాత బాడీ అనేది మనం ఫ్రంట్ బ్యాక్ తీసేసుకున్నాం కదా. రైట్. మనం ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి మనం అసలు పీస్ అనేది తీద్దాం. దీనికి వచ్చేసి దీనిలో హ్యాండ్స్కి లైనింగ్ అనేది వేయట్లేదండి ఇది, ఎందుకంటే మనం లైనింగ్ లేకుండా వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి నేను ఫుల్ హ్యాండ్సే పెడుతున్నాను. ఫుల్ హ్యాండ్స్కి పఫ్ పెట్టమన్నారు, బుట్ట, చిన్న బుట్ట. అది కూడా ఎలా తీసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది మొత్తం శారీ 5 మీటర్స్ ఉంది. 5 మీటర్స్లో లైనింగ్ కూడా 5 మీటర్ తెచ్చుకున్నారు. నేను 5 మీటర్స్లో 1 మీటర్ వచ్చేసి బాడీకి తీసాను. మిగిలిన పీస్ చూడండి 4 మీటర్స్ ఉంది. అర్థమవుతుంది కదా. ఈ 4 మీటర్స్లో చూడండి నేను ఎలా చెప్తానంటే చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్ అనమాట ఇది. మనకి ఎంత ఉంది, ఫ్రాక్ పొడవు వచ్చేసి 48. అర్థమవుతుంది కదా. ఈ 48లో 14 ఇంచెస్ బాడీ లెంత్ అనమాట. అర్థమవుతుంది కదా. ఈ 48లో 14 ఇంచులు మనం మైనస్ చేయాలి. అర్థమవుతుంది కదా. ఈ 48లో మనము లెంత్ వచ్చేసి బాడీకి 14 ఇంచులు పెట్టాం కదా, ఈ ఫుల్ లెంత్లో మనకు వచ్చేసి 14 ఇంచెస్ అనేది లెస్ చేయాలి. అర్థమవుతుంది కదా. అంటే ఖర్చులు ఏం పెట్టకుండా నెక్ ఖర్చులోనే నేను చెప్తున్నాను మీకు. ఇది 48లో 14 ఇంచులు తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 34 వస్తుంది. ఓకేనా. మనకు వచ్చేసి 48లో మనకి మైనస్ 14 ఇంచులు తీసేస్తే ఎగ్జాక్ట్గా మనకి 34 ఇంచులు వస్తుంది. చూసారు కదా, ఇక్కడ 34 ఇంచెస్ వస్తుంది. అయితే ఈ 34 మనం కింది పార్ట్ కోసం తీస్తున్నాం అనమాట. చూడండి ఎగ్జాక్ట్గా. అయితే ఇప్పుడు 4 మీటర్ల లైనింగ్ ఉంది కదండి, ఈ 4 మీటర్ లైనింగ్ బారుగా ఉంటుంది. దీన్ని ఏం కట్ చేయలేదు దీన్ని. అయితే దీన్ని మనము ఇట్లా అడ్డంలో కాకుండా నిలువులో చేస్తున్నాను. అడ్డంలో అయితే లెంత్ సరిపోదు మనకి, చూడండి తక్కువ వస్తుంది. అంటే ఎంత వస్తుందంటే 31, 32 అట్లా వస్తుంది అనమాట. నేనేం చేస్తున్నా అంటే ఇలా పెట్టి చూస్తున్నాను. చూడండి, ఇలా అడ్డంలో చూస్తే మనకి 31 అట్లా వస్తుంది, సరిపోదు అనమాట. మనకు కావాల్సిన 34 కావాలి, ఎగ్జాక్ట్ 34 కావాలి. మనకు ఖర్చు మలుచుకోవడానికి కావాలి, అంటే అట్లీస్ట్ ఒక 36 అట్లా ఉండాల్సి అనమాట. అర్థమవుతుంది కదా. అయితే దీన్ని నిలువులో తిప్పేసి మనకి ఇది ఇప్పుడు ఎన్ని మీటర్లు, 4 మీటర్లు కదా, 4 మీటర్లు నేను 4 ముక్కలుగా చేస్తున్నాను. చూడండి, అంటే 2 ముక్కలు ఫ్రంట్ వైపు, 2 ముక్కలు బ్యాక్ సైడ్ అనమాట. అంటే ఈ రెండింటి మనం జాయిన్ చేసేసి ఎంత వస్తుంది, 2 మీటర్లు 2 మీటర్లు వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, మనకి నిలువులో వచ్చేసరికి మనకి పొడవు సరిపోతుంది కదా. నిలువు ఎంత అంటే ఇప్పుడు 1 మీటర్ కదా, 1 మీటర్ అంటే మనకి 37 ఇంచెస్ అట్లా వచ్చింది అనమాట. అర్థమవుతుంది కదా. అట్లా అనమాట. పన్నా అనేది అడ్డంలో అయితే పన్నా ఎక్కువ ఉంటే అడ్డంలో తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది పాలిస్టర్ క్లాత్ కాబట్టి పన్నా తక్కువ ఉంటుంది కాబట్టి మనం నిలువులోనే తీసాను. ఈ 4 మీటర్లు నిలువు తీసుకుంటే ఏమవుతుంది మనకంటే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. చూడండి, ఇవన్నీ 4 ముక్కలు కట్ చేసేయండి, డివైడ్ చేసేయాలి. మీటర్ ముక్కలను మీటర్ 4 మీటర్లు ఇలా డివైడ్ చేసేయండి. అర్థమవుతుంది కదా. ఇలా 4 సమానంగా పెట్టేసిన తర్వాత మన ఇప్పుడు 48 మనకి ఫ్రాక్ పొడుగు ఉంది కదండి, 48లో మనం 14 ఇంచెస్ బాడీకి తీసేస్తే 34 వస్తుంది. అయితే ఈ 34ని మనము ఈ లైనింగ్ కట్ చేద్దాం.
స్టిచ్ చేసేటప్పుడు దీన్ని ఎలా జాయింట్ చేసుకున్న తర్వాత మీకు క్లియర్గా అది కూడా నేను చూపిస్తాను అది. ఇది మనం కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి చూపిస్తాం. మనకి కింది పార్ట్ తీస్తున్నాం మనం ఇప్పుడు ప్రజెంట్గా కుర్చీ పెడతాం కదా, ఈ పార్ట్ నేను తీస్తున్నాను చూడండి. ఇలా మడత వేసుకోండి. ఎన్ని వచ్చాయో 2, 3, 4 వచ్చేసినాయి కదా. రైట్, ఇక్కడ మనం జాయింట్ వేసుకోవాలి. ఈ అంచులు ఉన్నాయి చూసారా, ఈ అంచుల వైపు అనమాట. అంచుల వైపు మీరు 4 పీసులు ఉన్నాయి కదా, 2 పీసులు ఒక జాయింట్, 2 పీసులు ఒక జాయింట్ చేసుకోండి. ఫ్రంట్ కి బ్యాక్ సరిపోతుంది. అది మీకు కటింగ్ లో మీకు కుర్చీ పెట్టడం చూపిస్తాం. మనమైతే ప్రజెంట్ గా లెంత్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అర్థమవుతుంది కదా. మన ఎగుడు దిగులు ఉంటే కట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. అంటే యాక్చువల్గా ఇప్పుడు కుర్చీ ఫ్రాక్ వచ్చేసి మనకి లోపల క్రాస్ వైపు జాయింట్లు వేసి వేరే టైప్ చేస్తారు. అట్లా ఉండటం వల్ల ఏంటంటే నడుం దగ్గర మనకి బుంగలాక రాదనమాట. మనకి పెద్దగా లూజ్ గేర్ ఎక్కువ రావాలన్నా, నడుం దగ్గర ఇట్లా గుండ్రంగా మంచిగా మనం ఇట్లా బొంగలక్క ఉండాలన్నా మనకి ఈ టైప్ అనేది మనం పెట్టుకుంటే ఏంటంటే పెద్దగా వస్తుంది అనమాట. అది మనకి గేర్ అనేది పెద్దగా కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా. చూడండి, నేను ఇక్కడ 14 ఇంచులు వెనక లెచ్ చేస్తున్నా చూడండి. బాడీని తీసేసి చూసారు కదా, ఇక్కడ 14 ఇంచులు తీసేసి నేను ఎంత పెడుతున్నాను ఇక్కడ 48 పెట్టాను. మలవడం కోసం 1 ఇంచున్నర అట్లా వదిలిపెట్టాను. చూసారు కదా. ఇలా పొడుగు పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ వరకు సరిపోతుంది కదా. ఓకే, మనకు వచ్చేసి కింద వైపు లైనింగ్ కట్ చేసాం, అంటే బాడీ లైనింగ్ తీసాము, కింద వైపు లైనింగ్ తీసాము. అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకు శారీ. ఓకేనా, ఇది శారీ అండి. ఈ దీంట్లో వచ్చేసి మనకి ఇది 5 మీటర్స్. చూడండి, నేనేం చేశానంటే ఇక్కడ దీన్ని చూడండి, ఈ అంచులు ఉన్నాయేమో నిలువు వైపు ఉంటాయి అనమాట. అయితే మన బాడీ తీసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ మనం కరెక్ట్గా బాడీ తీసుకోండి. ఎందుకంటే 4 మడతల మీద మనకు బాడీ అనేది నిలువులో వచ్చేసింది. నిలువులో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముడతలు అనేది బొంగ అనేది ఏం లేకుండా స్టిచ్చింగ్ అనేది సాఫీగా వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఇలా తీసుకోవాలి. అయితే ఒకవేళ మీకు ఇలా పూర్తి సరిపోకపోతే, అంటే ఇలా సరిపోనప్పుడు అడ్డంలో తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఓకేనా. అయితే దీనికి ఒక తక్కువ పడుతుంది అనిపిస్తే మీరు ఇలా వేసుకోండి. చూడండి, ఇలా అలానే చేస్తున్నాను చూడండి. ఇలాగా అంటే చిన్న సైజు ఉన్న వాళ్ళకి నిలువులో తీసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఒక పెద్ద సైజు ఉన్న వాళ్ళకి కొంచెం 40 సైజు అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే శారీ మనం ఆల్రెడీ అడ్డంలోనే కట్టుకుంటారు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. చూడండి, నేను ఈ మోడల్ తీస్తున్నాను చూడండి. అది అటుపక్క పెడితే సరిపోలేదు మనకి, అందుకే నేను ఇలా అడ్డంలో తీస్తున్నాను చూడండి. మన అడ్డం తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ కూడా సేఫ్ అవుద్ది, బాగా అర్థమవుతుంది కదా. తక్కువ పడుతుంది మనకు అనేది, క్లాత్ కూడా సేఫ్ అవుతుంది అనమాట. అందుకని ఇలా తీస్తున్నాను చూడండి. మీరు కూడా ఇలా తీసుకోండి. సైజు పెద్దగా ఉంటే, సైజు పెద్దగా లేకపోతే నిలువులో తీసుకోండి, ఇబ్బంది లేదు. నేనైతే ఇది అడ్డంలో తీస్తున్నాను ఎందుకంటే సరిపోలేదు కాబట్టి. ఫస్ట్ పెట్టి చూసే కదా, సరిపోలేదు. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ సరిపోయింది. కట్ చేశాను, అసలు పీస్ తీసాను చూడండి. అర్థమవుతుంది కదా. రైట్, ఇక్కడ సెంటర్ పాయింట్ ఇచ్చేసి ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనం ఏం తీద్దాం, ఇది వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అనుకున్నాం కదా. లైన్ అయితే హ్యాండ్స్ కి లైనింగ్ లేదు, ప్లస్ మనం బుట్ట పెట్టాలి. ఓకేనా. చూడండి, ఎగ్జాక్ట్ గా ఎగుడు దిగులు తీసేయండి. మనకి ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ ని చాలా సేఫ్ అవుతుందండి. ఇట్లా నిలువులో మనం కట్ చేసుకుంటూ రావాలి మొత్తం. ఇప్పుడు మనం మిగిలిందంతా గేరా కింద పెట్టేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది కదా. మన ముందే ఇట్లా మనం మీటర్ కానీ అట్లా కట్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకి తక్కువ పడుతుంది కదా. అట్లా చేసుకోవచ్చు అనమాట. చూడండి, హ్యాండ్స్ నేను తీస్తున్నాను దీన్ని. చూసుకోవాలి ఫస్ట్, అంటే మనకి అడ్డంలో సరిపోతుందా నిలువులో వస్తుందా అనేది చూద్దాం. అయితే నేను నిలువులో తీస్తే ఏమవుతుందంటే లెంత్ ఎక్కువ పడుతుంది అనమాట. అంటే ఒక 70 సెంటీమీటర్స్ 80 అట్లా పడుతుంది అనమాట. అందుకే నేను అడ్డంలో తీస్తున్నాను. ఎందుకంటే శారీ మనం బాడీ కూడా అడ్డంలో తీసాం కదా, ఇది కూడా నిలువులో తీస్తున్నాను, ఇట్లా అడ్డంలో తీస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ చంక రోజు చూసుకొని మన ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి మనకి కొలత వచ్చేసి 19 ఇంచెస్ ఫుల్ చేతులు అనమాట. అంటే 19 ఇంచులు హ్యాండ్ పొడుగుంది. ఇలా కలిసి తీసేసుకున్న తర్వాత చూడండి, ఇలా తీసాను, అడ్డంలో తీసాను కదా. చూడండి, అంచులు ఇటువైపు ఉన్నాయి కదా. చూడండి, నేను నిలువులో తీయకుండా అడ్డంలోనే నేను ఫుల్ హ్యాండ్స్ అనేది తీస్తున్నాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోండి. అర్థవుతుందా, క్లియర్ గా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కాబట్టి నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే, ఆల్రెడీ మీరు టైలరింగ్ చేస్తున్న వాళ్ళైనా సరే మీకు ఈ టిప్పులు అనేది చాలా ఉపయోగపడుతుందండి. మీరు చూడండి, నేను చెప్పిన విధంగా మీరు కట్ చేసుకున్నట్లయితే క్లాత్ సేఫ్ అవుతుంది, మనకి టాప్ కూడా మనకి నీట్ గా వస్తుంది. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ కింది వైపు ఖర్చు కోసం నేను ఒక ఇంచు వదిలిపెట్టాను. మిగతాది మనకి ఎంత కావాలి,
చూడండి. మనకు వచ్చేసి 19 ఇంచులేమో పొడుగు కావాలి. చూడండి ఇక్కడ మెజర్మెంట్ చూపిస్తాను చూడండి. 19 ఇంచులు, అలాగే మధ్యలో లూజు 11 ఇంచులు, కింద 9 ఇంచులు. ఇది మన ఫుల్ హ్యాండ్స్ కొలతలు. ఇక్కడ వరకు 19 ఇంచులు వచ్చింది చూడండి. పైన పఫ్ కోసం నేను ఎంత పెడుతున్నాను, 2.5 ఇంచులు పెడుతున్నాను. చిన్న పఫే కాబట్టి 2.5 ఇంచులు పైన హైట్ ఇచ్చాను. చూడండి కింది వైపు వచ్చేసరికి మనకి డౌన్ 3.5 ఇంచులు ఇచ్చాను. చంక డౌన్ చేయడానికి 3.5 ఇంచులు ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీకు డీస్ సరిగా కనిపించట్లేదు కదా, ఎందుకంటే రెడ్ పెట్టిన తర్వాత వైట్ పెట్టిన దాంట్లో కలిసిపోతుంది. అందుకనే నేను బ్లూ దాంతోనే మార్క్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లైట్గా కనిపిస్తుంది, అయినా పర్లేదు, మీకు అర్థం అవుద్ది క్లియర్గా. చూడండి, చూసారు కదా, 16 ఇంచులు 8 ఇంచులు పెట్టానండి. ఇది కస్టమర్లదేనండి, కస్టమర్ల దాన్ని మీకు చూపిస్తున్నాను నేను, ఎందుకంటే మీకు అర్థమవుద్ది కదా, నేను కుట్టేది మీకు క్లియర్ తెలుస్తుంది. నేను ఏం కట్ చేస్తానో ఏం కుడతానో మీకు అర్థమవుద్ది క్లియర్గా. నేను వేరే క్లాత్ తెచ్చి వేరే మెజర్మెంట్స్ ఇలా వీడియో కోసమని నేను అలా చేసేది ఏముండదండి. అందుకనే నాకు వచ్చిన వాటిలోనే నేను చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, అర్థమవుతుంది కదా క్లియర్గా. ఇలా నీట్గా మీరు ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే మోడల్లో మనం 3/4 కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే ఎల్బో చేయి కూడా కట్ చేసుకోవచ్చు. ఏమైనా ఇట్లా తేడా ఏంటంటే జస్ట్ మనకి లెంత్ తగ్గుతుంది అంతే, మన మధ్యలో తగ్గిద్ది అనమాట. ఇప్పుడు 11 అనేది మనకి ఇక్కడ మధ్యలో ఇవ్వాలి, 9 అనేది కింద ఇవ్వాలి. ఇక్కడ చూడండి, నేను పఫ్ హ్యాండ్స్ కోసం నేను 2.5 ఇంచులు ఇక్కడ ఎడల్పిస్తున్నాను. 2.5 ఇంచులు హైట్ ఎంత ఇచ్చాను, హైట్ 2.5 ఇచ్చాను, ఎడల్పు ఏమో 2.5 ఇచ్చాను. ఇక్కడ ఈ డబ్బా షేప్ లో మనం ఇలా డ్రా చేసుకోండి ఇలా. ఎందుకంటే ఇది సిల్కీ కదండి, ఈ సిల్కీ చేయి కదా, నేను అందులో ఒకటి లైనింగ్ కూడా వేయట్లేదు. అందువల్ల ఏమవుతుందంటే కొంచెం జారినట్టుగా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ అనేవి. మనం ఏ డీస్ గీసినా కానీ దీని మీద పర్టికులర్గా కనిపించదు. జస్ట్ మీకు ఐడియా కోసం నేను ఇది చూపిస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకోండి. మీకు షేప్ అనేది మీకు తెలిసిపోతుంది కదా, ఎలా హ్యాండ్ ఎలా కట్ చేస్తుందో తెలుస్తుంది కదా మీకు. చూడండి, అదే మీ కింద మనవడం కోసం ఇదే సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడ సెంటర్ కచ్కి ఎక్కడ 11 ఇంచెస్ అంటే 5.5 పెట్టుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు, కింద 9 అంటే 4.5 ఇచ్చుకోవాలి. అర్థమవుతుంది కదా. చూసారు కదా, చాలా చక్కగా నీట్గా వచ్చింది. పఫ్ హ్యాండ్స్ ప్లస్ ఇది ఫుల్ చేయి అనమాట, ఫుల్ హ్యాండ్స్. అర్థమవుతుంది కదా. 19 వచ్చేసి మనకు కావాల్సిన పొడుగు. అలాగే మీరు ఇక్కడ సెంటర్ పాయింట్ ఎంత అంటే ఇక్కడ నుంచి చూసుకోవాలి, పైనుంచి కాకుండా 2 వదిలి పెట్టాం కదా, అక్కడి నుంచి మీరు 11 ఇవ్వండి. మీరు సెంటర్ పాయింట్ 11 వస్తుంది, అలా చూసుకున్నా పర్లేదు. ఓకేనా. ఇలా నీట్గా చూడండి, చాలా జాగ్రత్తగా జారుతా ఉంటది కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ ఒక 1/2 ఇంచు మందం లో సంఖ్య ఇచ్చేసేయండి. చూడండి, నేను కట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఒక టక్ పెట్టారు కదా, అది మన లో సంఖ్య కోసం గుర్తు కోసం ఇచ్చాను నేను. చూడండి, ఇక్కడ 11. ఓకేనా. సెంటర్లో మనం స్టిచ్ చేసేటప్పుడు తెలిసిపోతుంది అది మీకు క్లియర్గా. మీకు నేను స్టిచ్చింగ్లో కూడా చూపిస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను స్టిచ్చింగ్ కూడా నేను ఈ వీడియోలోనే పెట్టాను, వేరే వీడియో ఏం చేయట్లేదు దీనికి. నేను దీంట్లో డైరెక్ట్గా కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ ఇచ్చాను అనమాట. కటింగ్ ఒకటి పెట్టి మళ్ళీ స్టిచ్చింగ్ తర్వాత అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని మీకు ఎమ్మటెమ్మట చేశానండి. ఇది చూసారుగా, పర్ఫెక్ట్గా నీట్గా సూపర్గా వచ్చింది హ్యాండ్. అర్థమవుతుంది కదా. ఇంతవరకు అయితే మనము చేసాం, అంటే బాడీ కట్ చేసాము. చూసారు, ఇది బాడీ, ఇది హ్యాండ్స్. ఓకేనా, రైట్. ఇంతవరకు పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద కుర్చీకి మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ కూడా మనం అసలు పీస్ తీద్దాం. ఇక మనం మిగిలిన పీస్ మొత్తం వచ్చేసి కింద కుర్చీకి పెట్టేయడమే. అర్థమవుతుంది కదా. మన దీంట్లో మనం తీసేది ఏముండదు, అది ఎంత 4 ఉండని 4.25 ఉండని. అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా మనం ఇదంతా కింద గేరా కోసం వదిలాల్సిందే. అర్థమవుతుంది కదా. దీని మీద మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇది కూడా మనం చూడండి, ఇది కూడా అడ్డంలో వేసుకోండి మీరు, నిలువులో కాదు అడ్డంలో పెట్టండి. శారీ క్లాత్ కూడా అడ్డంలో, మనం ఇప్పుడు చీర కట్టుకుంటే అడ్డంలో వస్తుంది కదా మొత్తం, అదే టైప్ లో మీరు ఇది ఫ్రాక్ కూడా అలానే యూజ్ చేయండి. అర్థమవుతుంది కదా. ఇలాగా ఇది ఎంత ఉంది ఇప్పుడు మనకి, ఇది 48. ఓకేనా, 48 పొడుగు ఉంది. మనం తీసాం కదా ఇందాకనే 14 ఇంచెస్ లెస్ చేసి తీసాం కదా. ఓకే, మైనస్ చేసి 14 తీసేసి మనకు 34 వచ్చింది కదా. దీని ప్రకారం లైనింగ్ కాబట్టి దీని ప్రకారం తీసేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్నది మనం తీసేద్దాం అనమాట. చూసారా, చూడండి మళ్ళీ ఒకసారి పెడుతున్నాను. ఇక్కడ 14 ఇంచెస్ తీసేసాను చూడండి.
అర్థమవుతుంది కదా క్లియర్గా. చూడండి కింది వైపు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? రైట్, చూడండి కొంచెం ఒక ఖర్చు ఇచ్చాను అక్కడ కింద ఒక ఇంచున్నారు, కానీ కింద కూడా జిగ్జాగ్ చేయమన్నారు వాడు. స్ట్రైట్ అయినా సరే జిగ్జాగ్ చేయమన్నారు వారు కస్టమర్స్. అయితే ఇప్పుడు ఎక్స్ట్రా పై వైపు మనకి 34 కాబట్టి మనకి ఇది 42 ఉంది కాబట్టి అట్లీస్ట్ మనకు 6 ఇంచెస్ పైన మిగులుతుంది అనమాట. అయితే దాన్ని తీసేద్దాం. మనకి లైనింగ్ కరెక్ట్ కాబట్టి లైనింగ్ ప్రకారం మీరు తీసేసుకోండి. ఇక్కడ టక్స్ పెట్టండి ఇలాగా. అంటే మనము 4 ముక్కలుగా కట్ చేసాము లైనింగ్ ని, దాన్ని మనం రెండుగా మనం జాయింట్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ కి బ్యాక్ కి సరిపోతుంది అనమాట. అందువల్ల 2 మీటర్స్ బ్యాక్ 2 మీటర్స్ ఫ్రంట్ కి ఇలా పెట్టేసుకోండి. దాని ప్రకారం మనం అసలు పీసు ఈ చీర కూడా మనం ఇలాగనే కట్ చేసుకోండి అనమాట. ఎక్స్ట్రా వస్తుంది. చీరకైతే జాయింట్లు అయితే ఏమి ఉండవండి, బారుగా ఉంటుంది, చాలా చక్కగా మనం పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే మొత్తం బార్ మీద 2 భాగాలు చేయాలి. లైనింగ్ 4 చేసాం కదా, ఈ చీర అనేది 2 భాగాలు చేసి సరిపోతుంది. అవుతుంది కదా. ఇలా చూడండి మిగిలింది మొత్తం పెడుతున్నాను నేను. ఇక్కడ చూసారు కదా 4 ఉన్నాయి, ఇక్కడ కట్ చేద్దాం. ఇప్పుడు 4 పొరలు ఉన్నాయి కదా, ఒక పొర ఏమో జాయింట్ ఉంటుంది, ఒక పొర 2 పొరలు జాయింట్ ఉండదు. అన్ని కలిపేసి తీసేస్తున్నాను నేను ఇది. అప్పుడు ఏమవుతుంది, 2 భాగాలు అవుతుంది. శారీ మొత్తం 2 భాగాలు అవుతుంది. ఒక భాగం ఫ్రంట్ పెడదాం, ఒక భాగం బ్యాక్ పెడదాం. ఓకేనా. నేను మందాక సెంటర్ ఖర్చుగా ఇచ్చా చూడండి, టక్ పెట్టా కదా, ఆ టక్ మనము ఫిల్స్ పెట్టేటప్పుడు క్లియర్ గా మనకి అర్థం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డ్రెస్ అనే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. రైట్, రండి స్టిచ్చింగ్ చేద్దాం. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ లోకి వచ్చాము మనము. అర్థం ఇలా దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి మనము. ఫస్ట్ ఏది కుట్టాలి, తర్వాత ఏం స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇదైతే వచ్చేసి హ్యాండ్, ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది. ఓకేనా. ఇది పక్కన పెడదాం. ఇది వచ్చేసి బాడీ, ఇది పక్కన పెట్టేద్దాం. ఈ 2 పక్కన పెట్టేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం కింద పార్ట్ రెడీ చేద్దాం. కుర్చీ ఫ్రాక్ కదా, కుర్చీ ఎలా పెట్టాలి మీకు క్లియర్గా నేను చూపిస్తాను. చూడండి నేను చెప్పినట్టు పెట్టండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎక్కడ మనకి ఇవ్వాల్సిన పని లేకుండా సైజు ప్రకారం నేను పెడతాను. చూడండి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది వచ్చేసి మనకి చూడండి 4 పొరలు చేసా కదా, ఇప్పుడు 2 పొరలు జాయిన్ చేస్తాను. చూడండి స్టిచ్ చేద్దాం. ఓకేనా. రైట్, ఇలాగా 2 పొరలు మనం చేసామనుకోండి, మొత్తం 4 ఉన్నాయి కదా, 2 ముక్కలు జాయిన్ చేసేయండి. అంటే అంచులకెళ్ళి జాయిన్ చేయండి, మీకు క్లియర్ తెలిసిపోతుంది. నేను ముందుగా చూపించా కదా, ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఓకే రైట్. మన సెంటర్ టక్స్ కింద మన జాయింటే కనిపిస్తుంది కాబట్టి టక్ పెట్టాల్సిన అవసరం లేదు మనకి. చూడండి ఆ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇది జాయింట్. ఓకేనా. ఇది జాయింట్ మనం వేసిన జాయింట్ ఇది. ఇదే సెంటర్ అనుకోవటం మనం ఇక. ఓకేనా. అక్కడ టక్ పెట్టలేదు, పెట్టడం ఇది. ఓకేనా. మనకు వచ్చేసి నడువు ఎంత ఉంది, 16.5 ఇంచులు ఉంది. ఓకేనా. అయితే 16.5 అనేది మనకు ఫిక్స్, అంటే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టాలి. ఇక్కడ చూడండి నేను 2 ఇంచులు ఖర్చు కోసం వదిలిపెడుతున్నాను. అటు ఇటు వదిలిపెట్టిన తర్వాత మధ్యలో మనకి 16.5 ఇంచులు రావాలి. అది ఎగ్జాక్ట్ కొలత అనమాట. అంటే నడువు ఎంత ఉందో 16 ఇంచులు. చూడగా 2 ఇంచుల మందం మనం వదులుకున్నాం కదా ఖర్చు కోసం, ఆ 2 ఇంచులు ఖర్చు వదిలేసి దీన్ని కుర్చీ పెడదాం. అంటే ఈ కుర్చీ మనం చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్ద సైజ్ ఎంతనే పెట్టుకోవచ్చు, ఎందుకంటే లోపల పోయేది కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. నేను వచ్చేసి పెద్ద సైజ్ పెడుతున్నాను. ఒక 3 కుర్చీస్ వచ్చేలాగా, సగం 3 మిగతా 3 ఒక 6 వచ్చేలాగా పెడుతున్నాను. మనకి సగానికంటే ఎంత రావాలి, 8.5 రావాలి. చూసారా ఇక్కడ 2 ఇంచులు వదిలిపెట్టాను పై వైపు, మీకు అర్థం కావడం కోసం మళ్ళీ చూపిస్తా చూడండి. ఒకవేళ మనకి కరెక్ట్గా రాలేదనుకోండి, మనం ఒకసారి దాన్ని స్టిచ్ తీసేసి మళ్ళీ కొంచెం పెద్దగా పెట్టుకోవడం ఏముండదండి, పెద్దగా ఇబ్బంది ఏముండదు, మనం రిస్క్ పడాల్సిన పని కూడా ఏముండదు. ఇలా పెట్టుకొని చూడండి మీరు, నేను చెప్పిన స్టైల్లో సూపర్గా ఉంటుంది అనమాట, పెద్దగా వస్తుంది. మీరు నడుము పైన కూడా చాలా కంఫర్టబుల్ గా నీట్ గా అనిపిస్తుంది అనమాట. చూడటానికి లుకింగ్ బాగుంటది. ఎందుకంటే ఈ టైప్ నేను ఫ్రాకులు స్టిచ్ చేశానండి, కస్టమర్ చాలా బాగుందన్నారు, అందుకని మీకు ఇది చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ ఇలా పిల్లి ఇచ్చేసేయండి. కొంచెం సర్దటం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, పర్లేదు, మీరు చూస్తా కుడతా ఉంటే అవే వస్తుంది. అర్థమవుతుంది కదా. చూడండి ఇక్కడ వచ్చేసరికి నేను పై వైపు పెట్టి చూపిస్తా చూడండి, 8.5 రావాలి. మీరు ఇలా పక్కా కొలతలతోని మీరు కుట్టారంటే మీరు చూసారుగా, చూడండి ఇక్కడ 8.5 అనేది ఎగ్జాక్ట్ గా వచ్చేసింది ఇక్కడ. ఓకేనా. 8.5 ఇక్కడ 8.5 వచ్చింది కదా, చూసా పర్ఫెక్ట్ గా వచ్చింది.
ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం చూడండి, మిగతా సైడ్ కూడా ఖచ్చితంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కూడా మనము మొత్తం మనకు రావాల్సింది 16.5 ఇంచులు. అర్థమవుతుంది కదా. ఈ టైప్ లో మీరు కుర్చీ పెట్టుకుంటే రండి. ఇది 2 మీటర్స్ ఉంది కదా క్లాత్, మీరు ఎగ్జాక్ట్ గా ఇలా పెట్టుకుంటారండి. అవతల మనకి 8 వచ్చింది, ఇవతల వైపు కూడా 2 ఇంచులు ఖర్చు తీసేసి మనకి 8 వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ సెంటరింగ్ చూస్తున్నాం చూడండి, ఇక్కడికి 8 పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇక్కడ వరకు వచ్చింది 8. యువతల వైపు కింద మనకి చూడండి 2 ఇంచులు ఖర్చు ఉంది. అర్థమవుతుంది, క్లియర్ కనిపిస్తుంది మీకు. ఇట్లా అనమాట, ఇలా మీరు స్టిచ్ చేసుకోండి, ఒక పార్ట్ అయిపోతుంది. దీని మీద మనము శారీ పెట్టి కుర్చీ పెట్టుకుందాం. మనకు ఈ కుర్చీ అనేది ఇంపార్టెంట్, శారీతో పెట్టే కుర్చీ అనేది ఇంపార్టెంట్ అనమాట. అది కనిపిస్తుంది కాబట్టి మనం అది ఖచ్చితంగా మనకి ఒక ఒక టైప్ మొత్తం పెట్టుకోవాలన్నమాట, ఒక లైన్ వరుసలో పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. రైట్, చూడండి నేను పెట్టాను చూడండి, ఒక్కసారి మీకు చూపించి మీకు ఈ కొలత కూడా చూపించాను చూడండి. ఎగ్జాక్ట్ గా 16.5 వస్తుంది చూడండి. చూసారు కదా, ఎగ్జాక్ట్ గా 16.5 ఇడికి వచ్చేసింది. అంటే మనం పెట్టిన కుర్చీ పర్ఫెక్ట్ సరిపోయింది. అవతల 2 ఇంచులు పెట్టాము, యువతల 2 ఇంచులు పెట్టాము ఖర్చు కొరకు, మధ్యలో 16.5 వచ్చేసింది. ఓకేనా, సరిపోయింది కదా. ఈ 2 మీటర్ల క్లాత్ అనేది మనకి ఎగ్జాక్ట్ సరిపోయింది. అంటే ఇప్పుడు కొంతమంది రెడీమేడ్ దాంట్లో లైట్ లోపల తక్కువ ఇస్తారు, మన లైనింగ్ అనేది తక్కువ పెడతారు కాబట్టి అది ఎక్కువ అనిపించదండి. ఇది మనం స్టిచ్ చేసుకుంది కాబట్టి గేరా అనేది పెద్దగా వస్తుంది కాబట్టి చాలా బాగా వస్తుంది. చూడండి మనకి ఇప్పుడు ఇది చీర కూడా మనం 2 భాగాలు చేసుకున్నాం కదా. చూడండి ఇది బారుగా 2 మీటర్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీనికి మనం 4 ముక్కలు ఏం చేయలేదు కదా, 2 చేసాము. లైనింగ్ కాబట్టి తక్కువ ఉంటుంది కాబట్టి 4 ముక్కలు చేసి జాయిన్ చేసాము. ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి చీర మనకి 2 భాగాలు చేశాను. ఈ భాగం మొత్తం జాయింట్ ఏమి ఉండదు, ఫ్రంట్ బ్యాక్ చూసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేయండి, మొత్తం చీర మొత్తం ఓపెన్ చేస్తే మనకి 2 మీటర్లు పక్కా ఉంటది. ఇది చూడండి, ఇలా చూసేసుకోవాలి. మొత్తం మనకి సెంటర్ టక్స్ పెట్టా కదా, చూడండి ఆ టక్ అనేది మనం ఎక్కడ ఉందో చూసుకొని ఎగ్జాక్ట్ అది కలవాలన్నమాట. ఇక్కడ ఉంది చూసారు కదా, ఇది సెంటర్ పాయింట్ అనమాట. దీనికి చూడండి నేను పెడుతున్నాను ఇక్కడ. మనకు వచ్చేసి ఒక చీర ముక్క తీసుకొని ఇది మొత్తం మనకి సెంటర్ పాయింట్ ఇందాక 8 తీసుకున్నాం కదా, ఇక్కడ పెట్టాలి మనం. ఇక్కడికి ఈ కచ్చకాయ అనేది సరిపోవాలి. అప్పుడు మనం మనం పెడుతున్న కుర్చీ అనేది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా వస్తుందని అర్థం. ఇలా రాకపోతే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలి, అంతే, ఏం ఇబ్బంది ఏమి ఉండదండి. చూడండి అయితే ఎగ్జాక్ట్ సరిపోద్ది. నేను పెట్టినట్టుగా మీరు పెట్టినట్లయితే సైజ్ అనేది ఎగ్జాక్ట్ గా ఒక కుర్చీ పెట్టేసి ఆ కుర్చీ కిందికి ఇంకో కుర్చీ పెట్టండి. మీకు ఇప్పుడు లైన్ కరెక్ట్ గా వస్తుంది. ప్లస్ 1 by 1 చూడటానికి స్టైలిష్ గా ఒక లైన్ లో వస్తుంది అనమాట కుర్చీ అనేది. అంటే ఒక కుర్చీ తక్కువ పెట్టి ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇంకో కుర్చీ పెద్దగా పెట్టేసరికి లేదంటే ఆ లుక్ అనేది పోద్ది అనమాట. అంటే మన కుర్చీ అందరు పెడతారు కానీ కుర్చీ అనేది లుక్ నీట్ గా కనిపించాలంటే అన్ని సేమ్ సైజ్ ఉండాలి. సేమ్ సైజ్ ఉండాలి, ఒకే లెవెల్లో రావాలి. లైన్ ఉండాలి, సైజ్ ఉండాలి. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు పెడితే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట. అర్థమవుతుంది కదా. రైట్, చూడండి ఎలా వస్తున్నాయి చూడండి. నీట్ గా ఇలా పెట్టుకుంటూ రావాలి. చూడండి మీకు సెంటర్ పాయింట్ వచ్చేసరికి మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఉంది. ఓకేనా, అయితే మన ఇది ఇక్కడికి రావాలి. అంటే చూడండి ఒక్క పిల్ట్ సరిపోతుంది దానికి. నెక్స్ట్ దాన్ని పెట్టుకుంటూ వచ్చాను చూడండి. మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఫ్రెండ్స్ కొంచెం మీరు వీడియోని జూమ్ చేసి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎంత పెడుతున్నాను అన్నది. ఇంకా మీ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. ఓకేనా, మీరు వీడియోని కొంచెం జూమ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మీరు ఈ టైప్లో పెట్టినట్లయితే సూపర్గా వస్తాయి కుర్చీ అనేది. ఇది సిల్కీ కాబట్టి మీకు ఈ టైప్లో కనిపిస్తుంది. చూడండి పర్ఫెక్ట్గా చూడండి, ఇక్కడ సరిపోయింది. చూడండి ఇలా పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా పెట్టుకుంటూ వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం ముందు గెస్ చేసుకోవాలంటే మీకు ఎంత పీస్ ఉంది, ఎంత పెడితే సరిపోతుంది అనేది మీకు ఒక ఐడియా ప్రకారం ముందు కొన్ని పెట్టుకుంటే తెలిసిపోతుంది. అర్థం ఫ్రెండ్స్. చూడండి మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నది ఈ క్లాతే కాబట్టి మీకు ఇది చూపిస్తున్నానండి.
దీంట్లోనే ఇంకా కాటన్ శారీస్ కానీ ఇంకా వేరే మంచి కొంచెం మంద ఉన్న క్లాతులు కానీ మీరు చూసినట్లయితే ఇదే కుచ్చి పెట్టారనుకోండి సూపర్ గా నీట్ గా వస్తుంది అనమాట. ఇది కూడా బాగానే వచ్చింది, సిల్కీ కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇంకా కాటన్ లాంటివి అనుకోండి పర్ఫెక్ట్ గా ఆ పిల్స్ అనేది సూపర్ గా కనిపిస్తాయి అనమాట. అర్థమవుతుంది కదా. ఇలాగా చూడండి మనకు ఎంత రావాలి, 16.5 ఇంచులు రావాలి. పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఓకేనా, రైట్. ఇది అయిపోయింది. దీన్ని మనం తర్వాత బాడీ రెడీ అయిన తర్వాత దానికి అటాచ్ చేసుకుందాం. సేమ్ టైం ఇది ఒకటి ముందు వైపు రెడీ చేసాం కదా, బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలా కుర్చీ పెట్టేసుకొని మనం లైనింగ్ కుర్చీ అలాగే చీర దాంతో కుర్చీ పెట్టేసుకొని రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో. ఈ కుర్చీ అని మీరు ఇలా పెట్టాలండి. ఇలా పెట్టుకుంటే చూడండి నీ షేప్ కూడా చూడండి ఇలా రౌండ్ గా వస్తుంది. చూసారు కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇలా ఉంటుంది వేసుకుంటే ఇలా పర్ఫెక్ట్ గా నడుం కింద సెట్ కావాలి. అర్థమవుతుంది కదా, రైట్. చూడండి ఒకటి అయిపోయింది కదా, ఫ్రంట్ రెడీ చేసేసాం. ఇది బ్యాక్ సైడ్ కూడా మనం ఇదే సేమ్ గా చూడండి. ఇది లైనింగ్ కదా, దీనికి కూడా మనం జాయింట్ చేసుకున్నాము. 2 మీటర్లు వచ్చేసింది సెంటర్ పాయింట్. సేమ్ టైం చూడండి అవతల వైపు 2 ఇంచులు ఖర్చు వదిలేయండి. తర్వాత మనము ఇక్కడ నుంచి కుర్చీ పెట్టేసుకోండి ఇలాగా ఏ సైజ్ అంటే అది మనకు వచ్చిందాక పెద్ద సైజ్ అంటే పెద్ద సైజు, చిన్న సైజ్ అంటే చిన్న సైజు పెట్టేసుకోవాలి. అర్థమవుతుంది కదా, రైట్. ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత చూడండి ఇవి కూడా సేమ్ పెడుతుందా, ఫస్ట్ పెట్టాం కదా, ఇంకా ఫస్ట్ పెట్టినట్లే సేమ్ ఇలాగా మీరు పెట్టేసేయండి. ఇది కూడా చూపిస్తే మీకు లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకే దీన్ని స్కిచ్ చేస్తున్నాను. దీన్ని ఒకటి పెట్టి చూపించే కదా, మీరు రెండోది కూడా మీరు సేమ్ ఇలాగనే పెట్టినట్లయితే చాలా బాగా వస్తుంది. ఓకేనా, రైట్. ఇలాగనే పెట్టుకుంటారండి. సెంటర్ పాయింట్ వచ్చేసింది మనకి, రైట్. రెండోది కూడా పెట్టేసాం. మీకు క్లియర్గా అర్థం కావడం కోసం పాయింట్ టు పాయింట్ చూపిస్తున్నా ఫ్రెండ్స్. మీకు బిగినర్స్ అయితే ఇంకా చాలా అర్థం అవుతుంది వాళ్ళకి దీన్ని చూస్తే ఎలా పెట్టుకోవాలన్నది, ఎన్ని మీటర్లు అన్నది, తర్వాత లైనింగ్ ఇబ్బంది పడకుండా లైనింగ్ తోనే ఎలా పెట్టుకోవాలన్నది క్లియర్ గా నీకు చూపిస్తున్నాను కదా. చూడండి ఇలా వస్తుంది. ఇది కూడా బ్యాగ్ కూడా సూపర్ గా వచ్చింది. చూసారు కదా, అంటే మనం కుర్చీ అనేది చిన్న సైజులో పెట్టాము, అంటే వాళ్ళు పెట్టమన్నారు చిన్న సైజులో పెట్టాను. ఒకవేళ పెద్ద సైజు కావాలనుకున్నా దీన్ని పెద్ద సైజులో పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు పెద్ద సైజులో కుర్చీలు ఎవరైనా అడిగితే మీకు అది కూడా వీడియో చేసి మీకు చూపిస్తాను. అర్థమవుతుంది కదా, రైట్. ఇలా వస్తుంది. ఈ దాంట్లో మనము ఫ్రంట్ కుర్చీ బ్యాక్ కుర్చీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చేసి బాడీని రెడీ చేద్దాం. బాడీ అనేది చూసారు కదా, చూడండి ఇది మీకు యాజ్ యూజువల్ గా అంత ముందు చూపించినట్లుగానే ఇది ఉంటుందండి. ఇది చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్స్. ఫస్ట్ మనము హ్యాండ్స్ కింద వైపు కొట్టాలి. ఓకేనా, ఇలా 2 హ్యాండ్స్ ఉన్నాయి ఓపెన్ చేసి చూడండి. దీనికి మనం పైపింగ్ లాంటిది ఏమి వేయట్లేదు, ఎందుకంటే చాలా సిల్కీగా ఉంది కాబట్టి నేను జస్ట్ ఇట్లా మలిసి కొడుతున్నాను అంతే. చూడండి ఇట్లా ఇలా నీట్ గా స్టిచ్ చేసుకుని 2 మడతలు వేసేసి మనం టక్స్ పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం మీరు కుట్టేయండి. ఎగ్జాక్ట్ గా 2వ కుట్టు కూడా వేసేయండి. అలాగా సేమ్ టైం దీనికి బుట్ట పెట్టాలి. అంటే చిన్న పఫ్ ఇచ్చాం కదా, దాన్ని ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి ఒకసారి. బాగా జారుతా ఉంటది క్లాత్, మీరు జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. చూసారు కదా, చూడండి మధ్యలో మనం టక్స్ పెట్టాం కదా, టక్స్ నుంచి అవతల 3 యువతల ఒక 3. ఓకేనా, లేదంటే క్లాత్ ఎక్కువ అనిపిస్తే ఇంకో పిల్ట్ ఇచ్చుకోవచ్చు. అంటే 4 ఇస్తాను, నేను 4 ఇస్తున్నాను. చూడండి సిల్కీ కదా, సాగుతుంది, ఎక్కువ క్లాత్ వస్తుంది కాబట్టి నేను 4 ఇస్తున్నాను. అటు 4 ఇటు 4 మొత్తం 8 ఫ్రిల్స్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్ గా ఉంటది. ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం మనం ఇప్పుడు ఫుల్ చేతులకి పఫ్ ఇచ్చాను చూడండి. అంటే సింగిల్ లేయర్, డబల్ లేయర్ కూడా వేసుకోవచ్చు హ్యాండ్స్, కాకపోతే ఈ టైప్ కి ఈ మోడల్ అనమాట. అర్థమవుతుంది కదా, చూడండి ఇట్లా. చూసారు కదా ఎంత బాగుందో, ఇలా పెట్టేసుకోవాలి మీరు. ఫుల్ చేతులకి పఫ్ హ్యాండ్స్ అనమాట. అర్థమవుతుంది కదా. అయితే మనకి చంక రౌండ్ 16 కదా, చూడండి సగం నుంచి 8 ఇంచులు రావాలి. అవతల 2 ఇంచులు వదిలేసి ఖర్చు కోసం చూడండి కరెక్ట్ గా వచ్చింది కదా, రైట్. ఇట్లా రావాలి, ఇట్లా వస్తేనే కరెక్ట్ కటింగ్ అన్నట్లు. ఓకేనా, రైట్. చూడండి ఇది ఒక హ్యాండ్ రెడీ అయిపోయింది.
సేమ్ టైం ఇలాగే రెండో హ్యాండ్ కూడా రెడీ చేద్దాం. అయిపోయింది కదా, చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ బ్యాక్ ఉంది కదా, దీనికి నేను మా స్టైల్లో వచ్చేసి నేను క్యాన్వాస్ వేస్తానండి. చూద్దాం మీకు క్యాన్వాస్ ఎలా తీసుకోవాలని కూడా మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. చూడండి, ఇలా క్యాన్వాస్ తీసుకోండి. క్యాన్వాస్ తీసుకొని సెంటర్ ఫోల్డ్ చేయండి. గమ్ అనేది లోపల వైపు ఉంచండి. దీనికి గమ్ ఉంటుంది, మీరు పక్క గమ్ అనేది లోపల వైపు వచ్చేలాగా సెంటర్ ఫోల్డ్ ఇలా చేయండి. సెంటర్ ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి, ఇది ఫ్రంట్ కదా, ఫ్రంట్ నెక్ కదా, చూడండి కింది వైపు 1 ఇంచున్నర వదిలేయండి. ఎందుకంటే మనం కింది వైపు మనం మలిచి కుట్టుకోవడానికి అట్లా ఉంటుంది కాబట్టి 1 ఇంచున్నర వదిలేసిన తర్వాత కింద మన ఫోల్డ్, మనం ఈ ఫోల్డ్కి ఆ ఫోల్డ్ కలవాలి. కలిపిన తర్వాత తిరిగి చూపిస్తున్నాను చూడండి. నెక్ వచ్చేసి ఎంత ఉంది మనకి, 2 పాయింట్ ఉంది. అంటే మనం అక్కడ ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్ పెట్టాలి. 2 పాయింట్ ఉంది కాబట్టి 2 పాయింట్ టేప్తోనే మనం ఇలా పెట్టేసి అక్కడ ఒక మార్క్ పెట్టండి. మీరు క్యాన్వాస్ వేసినట్లయితే చాలా బాగుంటుందండి. అది స్టిఫ్గా ఉంటుంది, ప్లస్ సాగకుండా ఉంటుంది అన్నమాట. అసలే మనకి సిల్క్ శారీ కదా, మనకి ఇలా క్యాన్వాస్ వేసి కుట్టుకుంటే ఏంటంటే చాలా బాగా స్టిఫ్గా ఉంటుంది, సాగిపోకుండా ఉంటుంది. నెక్ చూసారు కదా, నేను గీసాను దానిపై ఎలా గీసానో అలాగనే మీరు నెక్ తీసేసుకోండి. ఇలా మన ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. అయితే మన లోపల వైపు ఏ షేప్లో ఉందో మనకి బయట వైపు కూడా అదే షేప్లో 1 ఇంచు దూరంలో, ఇంచు కానీ 1 ఇంచు పాయింట్ అట్లా అలా కట్ చేసుకోండి. నేను కట్ చేస్తున్నా చూడండి. సేమ్ అలాగనే మీరు లోపల వైపు ఏ షేప్లో ఉందో బయట వైపు కూడా అదే మోడల్ కట్ చేయండి. ఎందుకంటే నెక్ బయట వైపు మనం హెమ్మింగ్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇది ఫ్రంట్. నెక్స్ట్ బ్యాక్ తీద్దాం. బ్యాక్ రివర్స్లో తీద్దామండి ఇది, ఎందుకంటే మనకి పక్క పక్కనే తీస్తే సరిపోదు కాబట్టి ఇట్లా ఉల్టాలో తీసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, ఇది కూడా సేమ్ ఇలానే. బ్యాక్ నెక్ కొలతలంటే ఏముండవు, బ్యాక్ నెక్ ఎలా ఉందో సేమ్ అలాగనే తీసేయండి, గీయండి. నేను గీస్తున్నా చూడండి, ఇలాగనే సేమ్ గీసేసి ఇవతలే మనకు ఓపెన్స్ ఉన్నాయి కదా, అదంటే ఇంత మడుతుంది, దీనికి ఓపెన్ ఉంది రివర్స్ పెట్టాం కాబట్టి ఈ ఓపెన్ను మూసేద్దాం. ఎక్కడ దాకా వస్తుందో ఆడ వరకు మీరు మార్క్ పెట్టేసుకొని ఇలాగా మీరు మూసేసిన తర్వాత కట్ చేయండి. గీసాం కదా, ఆ మార్క్ మీదనే మీరు ఇలాగా రౌండ్గా, అంటే మనం బాడీ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ నెక్కులు సేమ్ ఎలా ఉన్నాయో అలానే తీసుకోవాలి. అటాచ్ కూడా సేమ్ కొలతల ప్రకారం చేసుకున్నట్లయితే మనం ఈ క్యాన్వాస్ తీసుకున్న క్యాన్వాస్ని ఎగ్జాక్ట్గా దాని మీద పెడితే సెట్ కావాలి. ఇలాగా చూసారు కదా, చూడండి ఇది రౌండ్ వచ్చేసింది. ఇలాగ మనం వీటిని తీసుకెళ్ళి మనం అటాచ్ చేయాలి. లైనింగ్ ముక్కలు ఉంటాయి కదా, నేను చూపిస్తా చూడండి. వీటిని ఈ లైనింగ్ ముక్కల మీద పెట్టేసి నెక్ 2 పాయింట్ కదా, మనం ఇట్లా నెక్ సింగిల్ ఓపెన్ చేస్తే డబుల్ అవుతుంది. అంటే 2.1 2.1 వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 4.5 అవుతుంది. చూసారు కదా, 4 ఎడల్పుతోని వీటిని ఇలా అటాచ్ చేసి పెడదాం. ఓకేనా, సేమ్ టైం అలాగే మనకి ఇప్పుడు ఈ లైనింగ్, ఈ బాడీ పీసులు ఉన్నాయి కదా, ఈ బాడీ పీసులు కూడా ఈ లైనింగ్ అనేది మొత్తం మనం అటాచ్ చేసి చూపిస్తాను చూడండి. అటాచ్ అయిన తర్వాత చెప్తాను మీకు ఎలాగో. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అటాచ్ చేశాను, ఎందుకంటే ఇది లెంత్ అవుతుంది కాబట్టి మీకు అటాచ్ మీకు తెలుసు కదా, అటాచ్ ఎలా చేయాలి అంతకుముందు చూపించా కదా. చూడండి, ఇవన్నీ నేను ఫ్రంట్ బ్యాక్ అనేది లైనింగ్ అటాచ్ చేసి కట్ చేశాను నీట్గా. ఓకేనా, అలాగే చూడండి ఫ్రంట్ బ్యాక్ నేను లైనింగ్ అటాచ్ చేసేసాను. సేమ్ టైం ఇది కూడా నెక్కులు కూడా నేను అటాచ్ చేశాను లైనింగ్కి. ఇప్పుడు నెక్కులు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇలా వస్తుంది మనకి క్యాన్వాస్ రెడీ అయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మనకి లేట్ అయినా కానీ పని అనేది మనకి ఎగ్జాక్ట్గా నీట్గా చేయాలండి. మనకి అది ఈ పని మనల్ని అట్లా నిలబెడుతుంది మనల్ని. అర్థమవుతుంది కదా, చాలా ఇంట్రెస్టింగ్గా మనకి ఈ కుట్టడం అనేది జాగ్రత్తగా చేయాలండి. ఇది నేనైతే పనిని చాలా ఇష్టంగా చేస్తానండి ఇది, ఎందుకంటే ప్రతిదీ నేను ఎంత గిరాకీ ఉన్నా కానీ మనకి పని అనేది గ్రిప్ అనేది అసలు వదిలిపెట్టాను. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క డ్రెస్ ఇంపార్టెంటే, ప్రతి ఒక్కటి బ్లౌజ్ ఇంపార్టెంట్. ఎందుకని ప్రతి ఒక్కటి కంపల్సరీగా ఇంట్రెస్ట్తోనే కట్ చేస్తాను, ఇంట్రెస్ట్తోనే కుడతానండి. మనం ఎక్కడ దాన్ని గ్రిప్ వదిలే సమస్య ఏముండదు. ప్రతి ఒక్కదానికి టైం తీసుకొని కుడతానండి. మీకు కూడా అలానే చూపిస్తున్నాను. ప్రతిదీ నీట్గా వచ్చేలాగా ఖచ్చితంగా ట్రై చేస్తాను. నేను ఎలా స్టిచ్ చేస్తానో, నేను ఎలా కట్ చేస్తానో ఖచ్చితంగా మీకు పాయింట్ టు పాయింట్ మీకు కూడా మీరు నేర్చుకోవడం కోసం మీకు చూపిస్తున్న ఫ్రెండ్స్. మీరు చూసి నేర్చుకున్నట్లయితే మీకు కూడా మంచిగా వస్తుంది. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇలా నీట్గా
చూసండి, చూసారా? మన లోపల కూడా మనకి ఆ షేప్ అనేది ఎగ్జాక్ట్గా రావాలి. అట్లా ఇట్లా సరిపోవాలి. మనం అటాచ్ చేసిన, మీరు అటాచ్ చేసేటప్పుడు మీరు 4 పెట్టకుండా దానికి 5 కానీ అట్లా మనకు కొలతలు లేకుండా చేశారనుకోండి, మనం అటాచ్ చేసుకున్న ఫ్రంట్ కి ఈ క్యాన్వాస్ సెట్ కాదు, సూట్ కాదు అసలు. అందుకని మనం ఏదైతే నెక్ తీసుకుంటామో అదే మెజర్మెంట్స్ తోనే అటాచ్ చేయాలి. ప్లస్ సేమ్ టైం ఈ లైనింగ్ కూడా శారీ క్లాత్ కూడా అదే అటాచ్ చేసినప్పుడు అప్పుడు ఈ నెక్ ఆ నెక్ అనేది ఎగ్జాక్ట్ సరిపోతుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇప్పుడు మనం పై కుట్టేద్దాం. అర్థమవుతుంది కదా? చూడండి, పై కుట్టేస్తున్నా చూడండి. ఎడ్జ్కి వేయండి, ఇలా మడిచేసి ఎడ్జ్కి నీట్గా స్టిచ్ చేసుకోండి ఇలాగా. ఫ్రెండ్స్, మొదటిసారిగా మీరు నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఈ కటింగ్లో కానీ ఈ స్టిచ్చింగ్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై చేస్తాను. ఎనీ డౌట్, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాకు మీరు చెప్పొచ్చండి. మీకు ఇంకా వీడియో ఏమన్నా కావాలన్నా బ్లౌజ్లో కానీ ఇట్లా డ్రెస్లో కానీ ఫ్రాక్లో కానీ ఏమైనా కావాలన్నా ఖచ్చితంగా మీకోసం పెడతాను నేను. ఇక్కడ షాప్లో కొంచెం బిజీ ఉండటం వల్ల నాకు వీడియోస్ లేట్ అవుతా ఉంది, అందుకు ఒకటి అలానే పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? నేను స్కిచ్ చేయకుండా మీకు వీడియో ఖచ్చితంగా పెడుతున్నాను, ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం అండి. ఇది మనకి వేరేది ఏం కాదు, కాకపోతే ఏంటంటే మీరు చూసుకొని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతారని. ఓకేనా? చూసారా, మనం ఏది కట్ చేసామో అదే పైకి కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా? ఇలా వేసుకోవాలి. నెక్స్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఇలాగా. ఓకేనా? ఫ్రంట్ అయిపోయింది. నెక్ సేమ్ టైం మన బ్యాక్ నెక్ కూడా ఇలానే కుట్టండి. మనకి డ్రెస్లో కూడా ఇంతేనండి, సేమ్ డ్రెస్ నెక్లు కూడా ఇలానే ఉంటుంది. ఒకవేళ మీకు థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలంటే మీకు ఫస్ట్ వీడియోలో నేను చేసిన వీడియో ఒకటి ఉంది, దాంట్లో మీరు చూడండి. నేను థ్రెడ్ పైపింగ్ వేసి కూడా మీకు డ్రెస్ కుట్టాను అనమాట. ఇదే నెక్కులకి థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు, చాలా స్టిప్గా ఉంటుంది. అంటే క్యాన్వాస్ పెట్టి మరీ పైపింగ్ వేస్తాం అనమాట. అర్థమవుతుంది కదా? ఓకే, బ్యాక్ నెక్ కూడా వేసా చూడండి, చాలా చక్కగా రౌండ్గా కనిపిస్తుంది కదా? చూడండి, ఇలా వేసాను. ఓకేనా? ఇలా వస్తుంది బ్యాక్ నెక్. అయితే మీకు షోల్డర్ దగ్గర కూడా ఒక టిప్ చెప్తాను చూడండి. షోల్డర్ ఎక్కించేటప్పుడు చూడండి, ఇలా నేను ఇలా పెట్టేసుకొని షోల్డర్ వరకు లోడింగ్ వచ్చేలాగా మీకు క్లియర్గా చూపిస్తా చూడండి, అది ఎలా చేసుకోవాలనేది. చూడండి, ఇప్పుడు జాయింట్లు ఉన్నాయి కదా, చూడండి మనం ఇక్కడ వేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఈ జాయింట్ వచ్చే దగ్గర పాయింట్ మందం సందు పెట్టాలి. అర్థమవుతుంది కదా? ఇక్కడ చిన్న ఒక్క పాయింట్ సరిపోతుంది, మరీ ఎక్కువ పెట్టినా బాగా మంచిది రాదు. ఒక్క పాయింట్ మీరు సందు పెట్టినట్లయితే దీనికి మనం ఇలా మలిచినప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. ఆ గ్యాప్ అనేది దాంట్లో అది కూర్చుంటుంది, అలాగా బాగుంటుంది అనమాట. రెండు దగ్గర పెట్టామనుకోండి, ఒకదాని మీద ఒకటి ఎక్కేసి మనకి బయటికి ఇట్లా బొడుపు లెక్క అది వచ్చింది అనమాట, బాగోదనమాట అది. చూసారుగా? నేను చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇలా వేసుకోండి, ఇలా వస్తుంది సందు అనేది. చూడండి, ఎగ్జాక్ట్ పెట్టాను ఈ సందు, ఈ పాయింట్ సందు. ఇలా పెట్టడం వల్ల ఇలా మలిచినప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా ఒకదాని మీద ఒకటి ఎక్కిద్ది అనమాట. ఎక్కినప్పుడు ఏమవుద్దంటే మనకి ఇలా ఓపెన్ చేసినప్పుడు రెండు సమానంగా వస్తాయి అనమాట. మీకు అది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా ఇలాగనే సేమ్ ఇలాగ పెట్టేసి కుట్టాలి. చూడండి, ఇది కూడా సేమ్, ఒకటే పైకి ఒకటే కింది వైపు వస్తుంది ఇలాగా. మీరు ఇది చూసుకొని కుట్టినట్లయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారుగా? ఇప్పుడు ఓపెన్ చేస్తా చూడండి, ఇలాగా చూడండి, పర్ఫెక్ట్ గా ఇలా నీట్ గా ఇట్లా షార్ప్ గా ఉండాలి. ఏలు ఇట్లా అంటే ఏలిక మన బొడుపులకు తగలొద్దు, ఇట్లా నీట్ గా ఉంది. ఇలా చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా? ఇలా వచ్చిన తర్వాత మనము వీటి మీద బ్యాక్ మీద కుట్టేద్దాం. ఇలా ఎడ్జ్కి వేసుకోవాలండి మంచిగా నీట్గా. మన ఫ్రంట్ మీద వేసాం కదా, అదే సేమ్ టైం బ్యాక్ మీద వేసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్యాక్ మీద కుట్టేసుకోకుండా పర్లేదు, ఎందుకంటే మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి, వెనక వైపు హెమ్మింగ్ చేస్తాం కదా, ఇబ్బంది లేదు. చూసారు కదా? ఇప్పుడు మనం హ్యాండ్ ఎక్కించుదాం. ఓకేనా? హ్యాండ్కి వచ్చేసాం కదా, ఇటువైపు బుట్ట చేతు కదా ఇవి. చూడండి, ఈ ఫ్రిల్స్ అనేది 8 ఇచ్చాం అంటే ఇటుపక్క 4 అటుపక్క 4 ఉన్నాయి కదా, రెండిటి సెంటర్ పాయింట్ చేసుకొని మీరు ఇలా పెట్టాలి. ఎందుకంటే ఫ్రిల్స్ అనేది సేమ్ రావాలి, అంటే కరెక్ట్గా భుజం మీద ఎగ్జాక్ట్గా అటు ఇటు సేమ్ ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదా?
ఇది సేమ్ చేసుకోకపోతే మనం ఎక్కిసేది ఒక పక్క 6 ఒక పక్క 2 అట్లా రాకుండా అటు 4 ఇటు 4 వదిలేలా సెంటర్ పాయింట్ పెట్టి ఎక్కియాలి. అర్థమవుతుంది కదా. ఎగ్జాక్ట్ గా ఈ చంకలు కూడా ఇలా సరిపోవాలి, అప్పుడు మనం ఎగ్జాక్ట్ గా కరెక్ట్ పెట్టినట్టుగా గుర్తు అనమాట. అర్థమవుతుంది కదా. ఒకవేళ మీకు హ్యాండ్ ఏమైనా ఎక్కువ వస్తే ఒక పీస్ ఇచ్చుకోవచ్చు, ఒకవేళ తక్కువ అనిపిస్తే ఒకటి తీసేయచ్చు. అర్థమవుతుంది కదా. ఈ బుట్ట చేతుల వరకు ఆ ఫెసిలిటీ అనేది ఉంటుంది మనకి. అలాగే బుట్ట లేనప్పుడు అట్లా రావద్దండి, కరెక్ట్ గా రావాలి. ఎందుకంటే మళ్ళీ మనకి అట్లా హెచ్చు తగ్గులు వచ్చాయి అనుకోండి, చంక అనేది సెట్ కాదు, ముడతలు వస్తుంది. అయితే మనకి బుట్ట చేతుల వరకు అయితే మనకి ఆప్షన్ ఉంది కాబట్టి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా క్లియర్ గా. మనకి బుట్ట చేతులు వచ్చినప్పుడు కొంచెం ఎగురు దిగులు ఉన్న పిల్ట్ పెట్టుకోవచ్చు, తీసేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. రైట్, ఇలా మనం హ్యాండ్ అనేది ఎక్కించుకోవాలి, 2 వైపులా ఎక్కించుకోవాలి. అర్థమవుతుంది కదా. రైట్, చూస్తారా నేను 2 వైపులా హ్యాండ్స్ ఎక్కిచ్చేసాను, ఫుల్ చేతులు ఇవి. మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గా. చూడ బుట్ట పైకి భుజం మీద మంచిగా లేచి మంచి కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా. చూడండి, ఇప్పుడు మనం కింది వైపు మనం ఫస్ట్ తయారు చేసాం కదా, మనకి కుర్చీ తయారు చేసాం కదా, ఇది అనేది దీని మీద పెట్టి మనం జాయిన్ చేసుకున్నారు. ఫస్ట్ ఇలా చూసుకోండి, చూసారు కదా, ఎగ్జాక్ట్ గా సరిపోయింది. ఇట్లా ఇలా వస్తుంది అన్నమాట. జాయిన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి. ముందు చేద్దాం, ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ చేద్దాం, తర్వాత ఫ్రంట్ సైడ్ ఎక్కిద్దాం. ఇది కూడా కొంచెం లాంగ్ గా పెద్దగా ఉంటుంది కాబట్టి క్లాత్ చాలా జాగ్రత్తగా ఎక్కియాలి. మీకు చూడండి, ఇలాగా పెట్టుకుంటూ మనం కుర్చీ అనేది మడత పడకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మనం కుర్చీ కింద వైపు పెట్టండి, ఎప్పుడైనా మీరు కుర్చీ కింద వైపు ఉంచి బాడీ పైన పెట్టండి. అప్పుడు ఏంటంటే కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కానీ మనం పట్టుకొని జాగ్రత్తగా వేసుకోవచ్చు అనమాట. కుర్చీ మాత్రం జాగ్రత్తగా ముడత పడకుండా ఎగ్జాక్ట్ పెట్టుకోవాలి, ఇలా సరిపోవాలి. అర్థమవుతుంది కదా. మనం తీసుకున్న మెజర్మెంట్స్ పక్కాగా సూపర్ గా వస్తుంది అనమాట. చూడండి, చూపిస్తాను. వేసాం కదా, ఇలా ఒకే ఖర్చుతోనే వేయాలి, కింద ఫీల్డ్ ముడతలు ఏం పెట్టకుండా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. మీరు ఇలా కుట్టండి. ఈ సిల్కీ చీర మీద కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. మీరు కాటన్ కానీ ఏమైనా పట్టు శారీస్ లో కానీ కుట్టినట్లయితే మస్తు ఉంటుంది, చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి, ఇది కూడా చాలా నీట్ గా వచ్చిందండి. చూడండి, చూపిస్తున్నాను. మనమేమో 2 ఇంచులు అవతల వదిలి పెట్టాం కదా, ఆ 2 ఇంచులు ఖర్చు కిందకి వెళ్ళిపోతుంది. మీరు ఏంటంటే కుర్చీ అనేది మొత్తం పెట్టుకుంటూ రావద్దు, ఎందుకంటే మళ్ళీ మనకు సైడ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే కుర్చీ మీదకి కుట్టెక్కుతుంది, అప్పుడు మనకి సైడ్ కాడ నడుం దగ్గర బొంగలాగా ముడతలా కనిపిస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా 2 ఇంచెస్ వదిలిపెట్టి కుర్చీ పెట్టుకోండి. ఓకేనా. చూడండి, ఇది అయిపోయింది కదా. ఫ్రంట్ వైపు కూడా సేమ్ ఇలాగనే మనం ఎక్కిద్దాం. చూడండి, నేను రెండో వైపు కూడా వేసాను. ఇలా మీరు నీట్గా ఎక్కించుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా. చూడండి, ఇలాగా ఫ్రంట్ బ్యాక్ మనం అటాచ్ చేసేసాం. ఇది క్లాత్ అనేది మనకి చాలా పెద్దగా ఉంది కాబట్టి కొంచెం తిప్పటం లాంటిది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినా ఏం కాదు, నీట్గా ఎక్కించండి. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయి చూడండి, అన్నిటికీ ఓవర్లాక్ చేశాను. ఇది లోపల వైపు అనమాట. అర్థమవుతుంది కదా, లోపల వైపు లైనింగ్ అది. మనకి ఇక్కడ వచ్చేసరికి మన నడుము వచ్చేసి 16.5 కదా. చూడండి, సెంటర్ దగ్గర నుంచి 8.5 ఇటు 8.5 అటు పెట్టండి. 8.5 పెట్టా కదా ఇటు. ఓకే, ఇక్కడ పెట్టా కదా, ఈ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి 8.5 పెట్టండి. ఓకే, పెట్టాం కదా. రైట్, 16.5 వచ్చేపోయింది. 16.5 ఇలా పెట్టేసుకోండి. సెంటర్ పాయింట్ చూసేసి 16.5 వచ్చేసింది కదా. ఇక్కడ నుంచి మనము జాయిన్ చేద్దాం, సగం నుంచి జాయిన్ చేద్దాం. జాయింట్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. మనకి లోపడైపు శారీ అనేది డివైడ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఎలా డివైడ్ చేయాలనేది క్లియర్గా చూపిస్తా. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి 2 నడుములు ఇక్కడ మనకి జాయింట్లు ఉన్నాయి కదా, ఆ 2 జాయింట్లు అనేది ఎగ్జాక్ట్గా పెట్టండి. ఎందుకంటే ఆ 2 ఎగుడు దిగుడు ఉంటే అంత లుక్ ఉండదు. మళ్ళీ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, అన్ని సరిపోతాయి. మన కటింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి చూడండి, ఎగ్జాక్ట్ గా అన్ని సరిపోతాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను చూడండి, ఇక్కడ చంకలు కూడా కలవాలి. ఇలాగా చూడండి, కనిపిస్తున్నాయి. ఇలాగ ఇది కలవాలి, నడు దగ్గర కలవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చంక దగ్గరకు వచ్చేసరికి వచ్చిన ఇలా మీరు ఆడ జాయింట్ ఉంటుంది చూసుకొని, ఇక్కడ ఏమైనా వచ్చేసి మనం చేతికి సెంటర్ పాయింట్ కదా అది. చూడండి, ఇక్కడ మనకి 11 ఇంచులు అంటే 5.5 అక్కడ మార్క్ పెట్టాను. ఓకేనా, ఈ మార్క్ పెట్టేసుకొని ఎగ్జాక్ట్ గా మార్క్ వర్క్ రండి. కిందికి వచ్చేసరికి 9 ఇంచులు ఉంది కదా, 9.5 అంటే 4.5 పెట్టండి.
ఓకేనా, 4:30 పెడుతున్నాను నేను ఇక్కడ. చూడండి, ఇక్కడ 4:30 పెట్టేసి స్ట్రైట్గా వచ్చేయండి. సేమ్ అలాగనే ఇలా తిప్పేసి రెండో కుట్టు వచ్చేయండి. రెండో కుట్టు కూడా అలానే వచ్చేయండి. ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చంక ఎంత ఉంది, 16 ఇంచులు కదా. 16 ఇంచులు అంటే మనకి 8 రావాలి. చూసారా, ఎగ్జాక్ట్గా 8 వచ్చేసింది. పర్ఫెక్ట్. ఇక అది మనకి మనం పెట్టేసాం కదా, ఇక్కడ రాశాను 8 ఇంచులని. ఓకేనా, ఇక్కడ 8 ఖచ్చితంగా 8 ఇంచులు వచ్చింది కదా. చూద్దాం, మరోసారి చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా చూడంండి, ఇక్కడ నుంచి కరెక్ట్ కొలవాలి. చూడండి, కొలతలు ఎలా కొలవాలో కూడా మీకు చూపించాను మీకు అంతకుముందు వీడియోస్లలో. చూసారు కదా, 8 ఇంచులు అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ఎగ్జాక్ట్గా కొలతలు తీసుకునేటప్పుడు కూడా మీరు మంచిగా తీసుకోండి, అర్థమవుతుంది కదా. ఇక్కడ సెంటర్ పాయింట్కి నడుము జాయింట్ ఉంది కదా, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి సూది అనేది అక్కడ దించి పెట్టండి. దించి పెట్టిన తర్వాత సైడ్ నుంచి కొంచెం ఇలా కట్ చేయండి, 1 ఇంచ్ కట్ చేయండి ఇలాగా. ఆ ఇంచ్ ఎందుకు కట్ చేయించానంటే చూడండి, లోపల పొరలు ఉన్నాయి కదా, ఈ రెండు అనేది సైడ్కి జరపాలి కదా. జరిపేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ పట్టేయకుండా ఉండటం కోసం నేను కొంచెం కట్ చేశాను, అర్థమవుతుంది కదా. ఇలా సైడ్కి అనేయండి. కింది పీస్ ఉంది కదా, చూడండి ఇలా పక్క జరపండి. లోపల వైపు శారీ అనేది 2 పొరలు పక్కకు జరిపేసి ఈ కింది పొర పైన ఉన్న లైనింగ్ పొర ఈ 2 కలుపుతూ ఇలా సైడ్కి వచ్చేసేయండి. ఇలాగా ఒక షేప్ లో నేను కుడుతున్నాగా చూడండి. ఇలాగా మీరు ఇలాగానే కుట్టినట్టయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. 2 డివైడ్ అయిపోయి లోపల లైనింగ్ పైన చీర క్లాత్ అనేది డివైడ్ అయిపోయి ఇట్లా బొంగలాగా వస్తుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, చూడండి. మీకు మొన్న మేము కటింగ్ క్రాస్ ఫ్రాక్ కటింగ్ పెట్టా కదా, దాని వీడియో నేను స్టిచ్చింగ్ పెడదాం అనుకున్నాను, కానీ బిజీలో ఉండి అది పెట్టలేకపోయాను. అందుకే మళ్ళీ వీడియో చేసి మీకు ఈ వీడియోని పెడుతున్నాను. సేమ్ ఇలానే జాయింట్ ఉంటుందండి, అది కూడా క్రాస్ ఫ్రాక్ చేసా కదా, సేమ్ జాయింట్ అనేది సేమ్ ఇలా సైడ్ జాయింట్ ఇలానే ఉంటాయి, అర్థమవుతుంది కదా. చూసారా, ఒక కుట్టేసేసా కదా. ఇప్పుడు చూడండి, లోపల వైపు మన శారీ పక్కకు అన్నాం కదా, దాన్ని ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలో మీకు క్లియర్ చూపిస్తాను చూడండి. ఇలా పర్ఫెక్ట్ గా మీరు సైడ్ కుట్లు ఇలా వేసుకోవాలి, కనిపిస్తున్నాయి కదా చూడండి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇది మనం లోపల వదిలేసాం కదా, దాన్ని చిద్దాం. ఇలా తీయండి, లైనింగ్ పైకి అనేసి మనం 2 వదిలేసాం కదా, ఈ 2 అనమాట. ఈ రెండింటిని ఇప్పుడు ఇక్కడ నుంచి జాయిన్ చేసేద్దాం. చాలా సూపర్ గా ఉంటుంది. మీకు ఇంకేమన్నా ఈ స్టిచ్చింగ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ నాకు మీరు కామెంట్ సెక్షన్ లో పంచుకోవచ్చు, మీకు నేను రిప్లై చేస్తాను ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇంకా మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో కండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మీకు కావాల్సి వచ్చింది ఇంకా నేను బ్లౌజ్ లో ఇంకా మోడల్స్ మనకి హాల్టర్ నెక్, అలాగే బోట్ నెక్, ఇంక ఇట్లా అన్ని విధాల బ్లౌజెస్, అన్ని రకాల సైజులు రాబోయే వీడియోస్లలో మీకు ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీకోసం నేను చేస్తాను, అర్థమవుతుంది కదా. రైట్, ఇలాగా ఇలా మీరు లోడింగ్ చేసుకోండి, ఎందుకంటే దారాలు అనేవి ఊడకుండా ఉంటాయి, సిల్కీ కదా, ఊడతాయి. నేను కుట్టినట్టుగా మీరు ఇలా లోడ్ చేసుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది లోపల కూడా. చూడండి, 1 సైడ్ వేసేసా కదా, ఒక సైడ్ మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. రెండో సైడ్ కూడా నేను చూపించాలంటే లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని మీకు రెండో సైడ్ నేను ఇలా స్టిచ్ చేసేస్తున్నాను, అర్థమవుతుంది కదా. నేను రెండో వైపు కూడా వేసేసాను చూడండి. ఇలాగా మీకు ఇది ఒకటి చూపిస్తున్నాను, ఇలా వేసేసాను చూడండి. రెండో వైపు కూడా క్లియర్ గా వేసేసాను, జాయింట్ చేశాను రెండో వైపు కూడా. చూడండి, సైడ్ కూడా సేమ్ ఫస్ట్ ఎలా వచ్చాయో రెండో వైపు కూడా సేమ్ అలానే క్రాస్ లో ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూద్దాం, మనం ఉల్టా సీజా తీసేసి ఫ్రాక్ ఎలా ఉందో చూద్దాం. చాలా పర్ఫెక్ట్ గాను చాలా అందంగా ఉంటుంది. మీకు ఫస్ట్ వీడియోలో చూపించే కదా, మనం లైనింగ్ ఎంత తీసుకోవాలి, ఎలా కుచ్చి పెట్టుకోవాలి, లోపల వైపు పైన ఎంత తీసుకోవాలని మీకు క్లియర్ గా వివరించాను ఫ్రెండ్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఫుల్ హ్యాండ్స్ క్లియర్ గా తెలుస్తుంది కదా, చూడండి బుట్ట ఎంత బాగుందో. ఇది కూడా చూడండి, సేమ్ టైం ఇలానే మీరు ఇంకా చుడీ హ్యాండ్స్ కావాలంటే కూడా లెంత్ పెట్టుకోవచ్చు ఇక్కడ, అర్థమవుతుంది కదా. చూడండి, నెక్ కూడా చాలా అందంగా ఉంది, సింపుల్ గా నైస్ గా ఇలా పెట్టేసుకోండి. చూడండి, ఫ్రాక్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ ముడతలు ఏమి లేవు, సైడ్ లో చూడండి, ఇట్లా మన షేప్ కూడా ఇట్లా రౌండ్ షేప్ లో ఉంది కదా, నడుం దగ్గర అలా రావాలి, చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది
మన నడుం దగ్గర జాయింట్ కూడా చూడండి ముడతలు లేకుండా బొంగ లెక్క లేకుండా ఉంది. కింద వైపు మనం జిగ్జాగ్ చేద్దాం. అంటే ఇది క్రాస్ ఫ్రాక్ కాదు కానీ వాళ్ళు కింద మలిసి కుట్టాలి యాక్చువల్గా, కానీ వాళ్ళు జిగ్జాగ్ చేయమన్నారు. మనం జిగ్జాగ్ చేసిన తర్వాత మీకు చూపించా కదా వీడియోలో, ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్ లో చూపించా కదా మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్ గా ఇక్కడ మనకి థ్రెడ్స్ వస్తాయి. ఇక్కడ థ్రెడ్స్ పెట్టిన తర్వాత నీట్ గా ఉంటుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.